నమస్కారం పబ్లిక్ విజన్ వార్తలకు స్వాగతం నా పేరు కృష్ణకుమార్ వార్తల ముందుగా హెడ్లైన్స్ విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి సీఎం చంద్రబాబు బ్యారేజీ గేట్లు విరిగిపోయిన ఘటనలో బాధ్యులను కఠినంగా శిక్షించాలి వైఎస్ షర్మిల డిమాండ్ ఏపీకి ఎవ్వరూ ఇవ్వనంత సాయం ప్రకటించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏపీ తెలంగాణలకు సాయం చేసేందుకు ముందుకు వచ్చిన సోనూ సూద్ ఇక డీటెయిల్స్ చూస్తే విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయని సీఎం చంద్రబాబు తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎక్కడ ఎలాంటి అవసరం వచ్చినా తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. బురద తొలగింపు పనులు ప్రారంభమయ్యాయని చెప్పారు. 62 మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 2100 మంది పారిశుద్ధ్య సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 100కు పైగా ఫైర్ ఇంజన్లు వచ్చి సహాయక చర్యల్లో పాల్గొన్నాయని, ప్రొక్లయన్లు ట్రిప్పర్ల ద్వారా వేస్టేజ్ను తరలిస్తున్నామని తెలిపారు. చేస్తే తప్పించుకోవాలనుకుంటే మాత్రం వదిలిపెట్టే సమస్య లేదు. తప్పు చేసిన వాడు తప్పు చేసినట్టు ఒప్పుకోకపోయినా సైలెంట్గా ఉంటే గమ్మునుంటాం తప్ప మళ్ళీ ఎదురుదాడి చేయడం ఇది కొత్త విద్య నేర్చుకున్నారు. ఈ రాష్ట్రంలో ఎప్పుడు లేదు. రాజకీయ పార్టీలు చాలా భయపడతాయి, ప్రజాభిప్రాయానికి తల ఒగ్గతాయి. ఇది ప్రజాభిప్రాయానికి కాదు, నేను చెప్పిందే ఏకపక్ష నిర్ణయం. ఆ ధిక్కార ధోరణి కానీ అహంభావం కానీ, అహంభావం ఇక్కడ చెల్లవు. అది కరెక్ట్ కాదు. నీ ఒక్క వ్యక్తి వల్ల, ఒక వ్యక్తి అసమర్థత వల్ల ఇన్ని లక్షల మంది బాధపడితే, ఇంకొక పక్క నేచర్ కూడా కలిసి రాకపోతే విక్కరించే విధంగా మాట్లాడడం దుర్మార్గమైన కార్యక్రమం. దాన్ని ఏమాత్రం కూడా ఉపేక్షించాం. చరిత్రలో ఎప్పుడూ పడని వర్షాలు పడ్డాయి. 37 సెంటీమీటర్ల వర్షపాతం ఎప్పుడన్నా విన్నారా మీరు? ఒక ప్రాంతంలో, ఒక జిల్లాలో 37 సెంటీమీటర్ల వర్షపాతం పడడం, ఇది కళింగపట్నం దగ్గర క్రాస్ కావడం, కళింగపట్నంలో క్రాస్ అయింది కూడా వర్షాలు పడకుండా ఖమ్మం, నల్గొండలో మళ్లీ పడి, ఏదైతే కృష్ణానది పరివాహక ప్రాంతంలో మళ్లీ పడి బుడమేరు బొంగడం, ఇవన్నీ కూడా జరిగితే సానుకూలంగా స్పందించి ఏ విధంగా ఎదుర్కోవాలనో ఎదుర్కొనే సమయంలో మీరు సహకారం ఇవ్వకపోతే పోతారు. కానీ ఇలాంటి తప్పుడు ప్రచారం చేయడం. కృష్ణానదిపై నిర్మించిన ప్రకాశం బ్యారేజీ గేట్లు విరిగిపోయిన ఘటనలో బాధ్యులను కఠినంగా శిక్షించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. బుధవారం ప్రకాశం బ్యారేజీని వైఎస్ షర్మిల పరిశీలించారు. అనంతరం వైఎస్ షర్మిల మాట్లాడుతూ ప్రకాశం బ్యారేజీ వద్ద కావాలనే పడవలను వదిలారా అనే సందేహాన్ని వ్యక్తం చేశారు. అందుకు బాధ్యులు ఎవరో గుర్తించి వారిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని సూచించారు. జరగాల్సిన అవసరం ఉంది. అసలు ఇలాంటివి మళ్ళీ జరగకుండా ఎందుకు కట్టడి చేయలేమో ప్రభుత్వాలు ఆలోచన చేయాలి. బికాజ్ ఇంత ముందు కూడా ఇలాంటిదే జరిగింది అని వింటున్నాం. ఈసారి అయితే వచ్చిన ఫోర్స్కి బీమ్స్ కూడా దెబ్బతిన్నాయి. ఇది సామాన్యమైన దెబ్బ కాదు. ఇంత హిస్టారికల్ బ్యారేజ్, ప్రకాశం బ్యారేజ్కి ఇంత పెద్ద దెబ్బ తగిలింది అంటే దీన్ని చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. కఠినంగా శిక్షించకపోతే, పెనాల్టీ పెద్దగా లేకపోతే మళ్ళీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇది చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మరమ్మతులు కూడా చేయాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కనీసం ఎన్నో ప్రాజెక్టులకు కనీసం యాన్యువల్ మెయింటెనెన్స్ కూడా చేయలేదు.
రాజశేఖర రెడ్డి గారు కట్టిన ప్రాజెక్టులకు కూడా కనీసం యాన్యువల్ మెయింటెనెన్స్ కూడా చేయకపోతే చాలా చోట్ల చూసాం మనం. గేట్లు కూడా ఊడి నదులలో తేలడం చూసాం. అలాంటి పరిస్థితులు రాకుండా ఈ ఒక్క బ్యారేజ్కే కాదు, మిగతా ప్రాజెక్టులు అన్నీ కూడా రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఏమేమి అవసరాలు ఉన్నాయో ముఖ్యమంత్రి దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. వాటన్నిటినీ కూడా నివారించిన అవసరం ఉంది. మరొకసారి ఇంత వరద, ఇంత ఘోర విపత్తు. బాధితులను ఆదుకోవడం అంటే మాటలు చెప్పడం కాదని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిరూపించారు. ఏకంగా 4 కోట్ల వరద సాయాన్ని ఆయన ప్రకటించారు. వరద ప్రభావిత గ్రామాలకు ఆయన ఈ విరాళాన్ని అందజేశారు. మొత్తం 400 గ్రామ పంచాయతీలు వరద ముంపు బారిన పడ్డాయని, ఒక్కో పంచాయతీకి 1 లక్ష రూపాయల చొప్పున నేరుగా పంచాయతీ ఖాతాలకు విరాళం పంపిస్తానని ప్రకటించారు. ప్రతిపాదించారు, దాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. దాంతోపాటు మేము అడిగింది ఏంటంటే, ఒక మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు శశిభూషణ్ గారి దృష్టికి తీసుకెళ్ళింది ఏంటంటే, అసలు భవిష్యత్తులో ఇప్పుడు ఉదాహరణకి మీరు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మీరు చూస్తే, నేషనల్ మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఎక్కడైనా సరే భారతదేశంలో ఉన్న ఏ ఇంచి అడవిలో అయినా సరే ఇంచి కూడా ఇట్స్ కంప్లీట్లీ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ ద్వారా ఇట్స్ కంప్లీట్లీ మానిటర్డ్ అండ్ ఫోటోగ్రాఫ్డ్. అంటే గత వారం ఎట్లా ఉంది, పోయిన వారం ఎలా ఉంది, రెగ్యులర్ మానిటరింగ్ ఉంటుంది. అంటే మీరు ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంట్, మీరు ఫారెస్ట్ ల్యాండ్లో మీరు చిన్నపాటి ఒక పాక వేసినా కానీ ఇట్ కెన్ బి సెన్స్డ్, ఇట్ విల్ టేక్ ఎ ఫోటోగ్రాఫ్. చాలా క్లియర్ కట్గా డిమార్కేషన్ చేస్తుంటాయి, ఇది ఫారెస్ట్ ల్యాండ్, ఇక్కడ వైలేషన్ జరిగింది. అదే తరహాలో భవిష్యత్తులో ఇప్పుడు మన ఒక డ్యామేజ్ జరుగుతుంది, దీన్ని అడ్రస్ చేస్తాం, దీన్ని బయటకు వస్తాం. భవిష్యత్తులో ఇప్పుడు మనం ఏమనుకున్నాం, ఇప్పుడు కూర్చోబెట్టి ఇది వైసీపీ వల్లే జరిగిందని నేను మాట్లాడలా. ఓకే, ఖచ్చితంగా వాళ్ళు గత ప్రభుత్వం వాళ్ళు ఉన్నప్పుడు 5 సంవత్సరాలు వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు నిజంగా కొంత మనకి ముఖ్యంగా వాటర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ సంబంధించి కానీ ఏదైనా సరే వాళ్ళ నిర్వహణ లోపం చాలా, వాళ్ళు సరిగ్గా డబ్బులు కూడా ఇవ్వలేదు. దానికి వాళ్ళకి అవగాహన ఉందో లేదో తెలియదు కానీ డబ్బులు సరిగ్గా ఇవ్వాల, లాకులు రిపేర్లు చేయాలి, కనీసం వాళ్ళు కూర్చోబెట్టి చిన్న మెయింటెనెన్స్ ఆయిల్ కూడా ఇవ్వలేదు వాళ్ళు. ఇలాంటి పరిస్థితులు చేశారు. అలాగే మీరు అన్నమయ్య, మీరు వించా డ్యామ్ కూడా మొన్న కూడా నేను మన కడపకి వెళ్తే ఆ జిల్లాలో కూడా చూస్తే వాళ్ళు చాలా నిర్లక్ష్యంగా, లష్కర్ ఒక ఆయన వచ్చి చెప్తున్నాడు, మీరు ఇక్కడ వరద వచ్చేస్తుంది మీరు పట్టించుకోండి అంటే ఒకళ్ళు పట్టించుకోలేదు. ఆయన ఇండివిజువల్గా ప్రభుత్వం చేయకపోయినా, అప్పుడున్న ముఖ్యమంత్రి గారు చేయకపోయినా, అప్పుడున్న సంబంధిత మంత్రులు చేయకపోయినా ఒక లష్కర్. భారీ వర్షాలు, వరదలతో ఉభయ తెలుగు రాష్ట్రాలు అతలాకుతలమయ్యాయి. వరదల కారణంగా భారీ ఆర్థిక నష్టం సంభవించింది. ఎంతోమంది వరదల్లో చిక్కుకుపోయారు. వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడడం కోసం వారికి నిత్యావసరాలు అందించేందుకు ప్రముఖులు పెద్ద ఎత్తున విరాళాలు ప్రకటిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రముఖ నటుడు సోనూ సూద్ తెలుగు రాష్ట్రాలకు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. మంచినీరు, ఆహారం, మెడికల్ కిట్లు అందివ్వడంతో పాటు తాత్కాలిక షెడ్ల ఏర్పాటుకు కృషి చేసేందుకు తన బృందం కృషి చేస్తుందని ఆయన అన్నారు. हेलो एवरीवन, आप सबको पता है कि आंध्र और तेलंगाना में बाढ़ के कारण बहुत सारे लोगों के घर उजड़ गए हैं. खाने को उनके पास कुछ नहीं है, रहने को कोई जगह नहीं है. सो हम लोगों को मिलकर उनके वापस घर बनाने हैं, उनकी जिंदगी को वापस नॉर्मलाइज करना है. तो हम लोग कोशिश कर रहे हैं कि ज्यादा से ज्यादा सामान उन तक जल्द से जल्द पहुंचे. सबसे पहले तो मैं धन्यवाद देना चाहता हूं तेलंगाना सरकार का, चंद्रबाबू नायडू सरकार, आंध्र की पूरी गवर्नमेंट और एनडीआरएफ की टीम्स जो उनकी जिंदगी वापस नॉर्मल करने में लगे हुए हैं, उनको दिल से धन्यवाद. हमारी टीम भी वहां पर है, कोशिश कर रहे हैं ज्यादा से ज्यादा लोगों तक पहुंच पाए. सो जितने आंध्र और तेलंगाना के परिवार हैं उन सबसे मैं ये वादा करता हूं कि जल्द से जल्द हम आप तक पहुंचेंगे. और आपको कोई भी जरूरत है सो आप मुझे डायरेक्टली मैसेज कीजिए या फिर हमारी सूद चैरिटी फाउंडेशन पे मैसेज कीजिए. कोशिश करेंगे कि मैं आप तक जल्द से जल्द पहुंचूं. जय हिंद. భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలంగా మారిన విజయవాడలో ప్రజల కష్టాలను చూసి గుండె తరుక్కుపోతుందని అన్నారు మాజీ మంత్రి ఆర్కే రోజా. వరదల్లో చిక్కుకుపోయి అవస్థలు పడుతున్న చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధుల కష్టాలు వర్ణనాతీతమని పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. బాధితుల మాటలు వింటుంటే 4 రోజుల నుంచి వాళ్ళు ఎంత నరకం అనుభవించారో అర్థమవుతోందని అన్నారు. కనీసం పసిబిడ్డలకు పాలు కూడా అందలేదని తెలిపారు. రోజుల తరబడి మంచినీళ్లు కూడా అందలేదని, ఎంతోమంది వరదలు కొట్టుకుపోయారో కూడా తెలియని పరిస్థితి ఉందని, నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు ఇన్ని కష్టాలు పడటానికి, ఇంతమంది ప్రాణాలు పోవటానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం కారణం కాదని నేను అడుగుతున్నాను. ముఖ్యంగా మంత్రుల
విహారయాత్రలు, హాలిడేస్ ఎంజాయ్ చేయడంలో ఉన్న చిత్తశుద్ధి రాష్ట్ర ప్రజల మీద లేదు అని నేను గట్టిగా చెప్పగలను. ఇదేదో నేను విమర్శించడానికి చెప్పటం లేదు. 28వ తేదీనే 30వ తేదీలో వర్షాలు రాబోతున్నాయని చెప్పి వాతావరణం సమాచారం ఇవ్వటం జరిగింది ప్రభుత్వానికి. అయినా కూడా ముఖ్యమంత్రి గాని మంత్రులు గాని ఎటువంటి సమీక్షలు చేయకుండా, ప్రజల్ని అప్రమత్తం చేయకుండా నిర్లక్ష్యం వహించడం వల్లే ఈ రోజు ఇన్ని లక్షల మంది వరద నీళ్లలో మునిగిపోయారు. ఇంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఎంతమంది తిండి లేక, కరెంటు లేక, తాగునీళ్లు లేక, పసిబిడ్డలకి పాలు లేక ఎంత అవస్థలు పడుతున్నారో మనం అందరం కూడా గమనిస్తున్నాం. నిజం, చంద్రబాబు నాయుడు గారి ఇంటికి 3 కిలోమీటర్ల దూరంలోనే ఇంత పెద్ద విపత్తు జరిగినా ప్రజల్ని కాపాడలేకపోయారు అంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఫల్యం కాదని నేను అడుగుతున్నా. ఈరోజు కరకట్టు మీదున్న అక్రమ కట్టడాలని కాపాడటం కోసమే విజయవాడని ప్రజల్ని ముంచేశారు అనటంలో నిజం లేదా అని నేను అడుగుతున్నా. గంట ముందు ప్రజలకు చెప్పినా వాళ్ళు ముంపు బారిన పడేవారు కాదు. వాళ్ళని అప్రమత్తం చేసి ఒక సేఫ్ అయిన ప్లేస్ కి పంపించున్నా ఈరోజు ఇన్ని లక్షల మంది, దాదాపుగా 3 లక్షల మందికి పైగా 4 రోజుల పాటు కరెంటు లేకుండా, తిండి లేకుండా, చిన్న బిడ్డలకి పాలు లేకుండా ఈ విధంగా నీళ్లలో మునిగి అవస్థలు పడాల్సిన అవసరం లేదు. దురదృష్టం ఏంటంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు ఎప్పుడు ఫ్రైడే వస్తుందా, ఎప్పుడు హైదరాబాద్కి వెళ్దామా, లేదా ఎప్పుడు విహారయాత్రలకు వెళ్దామా అని ప్లాన్ చేసుకోవడంలోనే చిత్తశుద్ధిగా ఉన్నారనేది ఈ 5 రోజులు మీరు చూస్తే మీకే అర్థమవుతుంది. 30వ తేదీ భారీ వర్షాలు వస్తాయని ముఖ్యమంత్రి గారికి, మంత్రులకి 28వ తేదీనే వాతావరణ శాఖ సమాచారం అందించినా ఎటువంటి సమీక్షలు లేదు, ఎటువంటి ముందస్తు జాగ్రత్తలు లేదు, ప్రజల్ని కాపాడాలన్న చిత్తశుద్ధి లేదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఈ రోజుటి వరకు 4-5 రోజులు ప్రజలకి తిండి అందించడంలో ఈ ప్రభుత్వం విఫలమైంది. కనీసం ఇది జరిగినప్పుడు సీఎం గారు పనిచేయట్లేదు, వయసు అయిపోయింది. డిప్యూటీ సీఎం గారు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు కనీసం. తిరుమల శ్రీవారిని సినీ నటుడు కిరణ్ అబ్బవరం, రహస్య దంపతులు దర్శించుకున్నారు. బుధవారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో వారు స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వారికి పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. కిరణ్ అబ్బవరంతో ఫోటోలు దిగేందుకు అభిమానులు ఎగబడ్డారు. ఫాస్ట్ వచ్చేయండి. మాకు అలవాటు.
విజయవాడలో దారుణ వరద బాధితులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ₹1,00,00,000 సాయం చేయబోతున్నామని, అందులో భాగంగా బుధవారం ఉదయం 1,00,000 పాల ప్యాకెట్లు, 2,00,000 వాటర్ బాటిళ్లు పంపిణీ చేస్తామని ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ నిర్ణయించారని మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రకటించారు. ఆ తర్వాత స్థానిక అవసరాలు గుర్తించి పార్టీ నుంచి సాయం అందిస్తామని, మొత్తం ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొంటారని ఆయన తెలిపారు. పాలు అందట్లేదు, మాకు వచ్చి భోజనం అందట్లేదు, ఏ రకంగా ఈ జీవనాన్ని గడపాలనే ఎంతో ఆతృత భయాందోళనలో ఉంటున్న పరిస్థితి. 2-3 రోజులు ఇవాళ మధ్యాహ్నం వరకు కూడా కనీస అవసరాలకి లేని పరిస్థితులు. ఈ నేపథ్యంలో మేము కూడా నిన్నటి రోజున మా పార్టీ తరఫున మా నాయకుడు కూడా ఆయన కూడా పర్యటించారు, ప్రత్యక్షంగా వెళ్ళి చూశారు. ఆ తర్వాత విన్నాం, ఆ బాధలు విన్నాం. ఆ నేపథ్యంలో ఈరోజు మా నాయకుడు మా పార్టీ తరఫున ₹1,00,00,000 సంబంధించిన పార్టీ విరాళంగా పార్టీ ఆర్థిక సహాయాన్ని క్షతగాతులకు చేయాలని, అందులో రేపు ఉదయాన్నే 1,00,000 పాల ప్యాకెట్లని, 2,00,000 వాటర్ బాటిల్స్ని ముందుగా రేపు ఉదయం పార్టీ తరఫున ఎవరైతే ఇబ్బందులు పడుతున్న ఈ ప్రధానికి అందించాలని, తదుపరి ఆయా వార్డుల్లో ఉన్న మా నాయకులు, మా పెద్దలు అందరూ కూడా ఆ ప్రాంతంలో ఏం అవసరాలు ఉన్నాయో తెలుసుకుని వాటికి కూడా ఇంకా మళ్ళీ పెద్ద ఎత్తున సహాయం చేయాలని నిశ్చయించడం జరిగింది. రేపు ఉదయం 6 గంటల నుంచే ఈ సహాయ కార్యక్రమాలని వీరికి అందించే ఏర్పాటుని రేపు చేస్తాం. ఇకపోతే గత 2 రోజుల నుంచి ముఖ్యమంత్రి గారు ఎన్టీఆర్ జిల్లా కొండపల్లిలో మంత్రులు నారా లోకేష్, నిమ్మల రామనాయుడు పర్యటించారు. వరద ముంపు ప్రాంతాన్ని పరిశీలించి సహాయక చర్యలకు సంబంధించి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వరద బాధితులతో మంత్రి నారా లోకేష్ మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని అన్నారు. మంత్రులతో పాటు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, మాజీ మంత్రి దేవినేని ఉమా, జనసేన అధికార ప్రతినిధి అక్కల గాంధీ ఈ పర్యటనలో పాల్గొన్నారు. విజయవాడలో వరద నష్ట నివారణ చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యిందని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సహాయక చర్యలకు సంబంధించి ముందస్తు చర్యలు తీసుకోవడంలో పూర్తిగా చేతులెత్తేసిన చంద్రబాబు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆయన ఆక్షేపించారు. చంద్రబాబు తీరు ఆడలేక మధ్యల ఓడు అన్నట్లు ఉందని అన్నారు. వాళ్ళని సహాయక చర్యలకు పంపించినందువల్ల ఆ ప్రాంతాల్లో వాళ్ళు సరిగ్గా నిర్వహించలేకపోయారు కాబట్టి ఈరోజు ఇన్ని ఇబ్బందులు ఎదురయ్యాయనేటువంటి విధంగా చంద్రబాబు మాట్లాడడం ఇది నిజంగా బహుశా ఒక ముఖ్యమంత్రి స్థాయికి
తగింది కాదు అని చెప్పి అభిప్రాయపడుతున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడికి ఒక అలవాటు ఉంది, వైఫల్యాలని కప్పిపుచ్చడానికి, తాను తప్పు లేదు అనడానికి, అవి ఎదుటి వాళ్ళ మీద వేయడానికి ఎవరో ఒకరి మీద ఎవరి చేతనో మాట్లాడిస్తాడు. ముందు ఎవరెవరో మాట్లాడతారు, అదే అంశాలను తర్వాత ఎల్లో మీడియా ధృవీకరిస్తుంది, అవును దీనివల్లనే ఇది జరిగింది అని చెప్పని. ఆ మూడవ స్థాయికి థర్డ్ స్టేజ్లో చంద్రబాబు వస్తాడు. వచ్చి ఇదిగో నేను చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు మరలా అవన్నీ వల్ల వేసి మా తప్పేమీ లేదు, ఆయన చెప్పేటువంటిది ఏముంటుందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో అంటగాగినటువంటి ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళు ఈరోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారు కాబట్టి, సహాయక చర్యలో పాల్గొనలేకపోయారు కాబట్టి ఇదిగో ఇవన్నీ జరిగిందని చెప్పి మాట్లాడేటువంటి పరిస్థితి. ఈరోజు చంద్రబాబు తెలుసుకోవాల్సింది, నీ దగ్గర ఉన్నటువంటి ఐఏఎస్లు కానీ లేదా ఇప్పుడు నీ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు కానీ గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి వాళ్ళే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంతకుముందు నీ దగ్గర తెలుగుదేశం ప్రభుత్వంలో పనిచేసినటువంటి వాళ్ళే మరలా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పనిచేసినటువంటి వాళ్ళే. కాబట్టి ప్రభుత్వాలు మారతాయి తప్ప అధికారులు మారరు. అధికారుల మీద వేధింపులకి కక్ష సాధింపులకి పాల్పడి ఈరోజు వాళ్ళకి సంబంధించి ఏదో ఒక ముద్ర వేసి ఒక మరక వేసి నీకు వాళ్ళ మీద ఇష్టం లేకపోతే ఈరోజు వాళ్ళని దారుణంగా అవమానపరుస్తూ చివరికి వాళ్ళకి తిరగడానికి వాహనాలు కూడా లేకుండా ఈరోజు రకరకాలుగా పత్రికలు రాయించి అనేక రకాలైనటువంటి వాళ్ళని ఇబ్బందులకి అవమానాలకి ఈరోజు. విజయవాడ వరద బాధితులకు కావలసిన మందులను పంపిణీ చేస్తున్నట్లు కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు తెలిపారు. బుధవారం ఆయన కొవ్వూరు నియోజకవర్గం కూటమి నాయకులతో కలిసి విజయవాడలోని కృష్ణలంక, రణధీర్ నగర్ ప్రాంతాల్లో పర్యటించారు. అనంతరం బాధితులకు మందులు, దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాతలు ముందుకు వచ్చి వరద బాధితులను ఆదుకోవాలని కోరారు. నా పేరు వెంకటేశ్వరరావు, కొవ్వూరు శాసనసభ్యులు, తూర్పుగోదావరి జిల్లా. 20వ డివిజన్కి ఇటు ఒక కలెక్టర్ గారితో పాటు ఒక ఎమ్మెల్యే గారిని, ఒక మంత్రి గారిని, సంబంధిత నాయకులు కూడా ఇన్ఛార్జ్ వేయడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆల్రెడీ గత 2 రోజుల నుంచి కూడా ఇక్కడ ఎవరైతే 20వ డివిజన్కి సంబంధించిన ప్రజలు కట్టుకుని దీనికి ఆనుకున్నటువంటి ప్రజలు చాలా మంది వాటర్ అంతా కూడా వచ్చి ఇల్లు మునిగిపోవడంతో వీళ్ళంతా ఏదైతే ఇబ్బంది పడతా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉదయం టిఫిన్ దగ్గర నుంచి, పాల దగ్గర నుంచి, బ్రెడ్ దగ్గర నుంచి, బిస్కెట్స్ కానీ, మధ్యాహ్నం భోజనం కానీ, సాయంత్రం భోజనం కానీ ఏర్పాటు చేసి ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా డోర్ టు డోర్ వెళ్లి అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. మెడికల్ క్యాంప్ కూడా పెట్టి వాళ్ళందరినీ కూడా ఎప్పటికప్పుడు వాళ్ళకి కావాల్సినటువంటి మందులు కానీ, డాక్టర్ కానీ దగ్గర పెట్టి పర్యవేక్షణ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే దాతలందరూ కూడా సహకారంతో ఈరోజు ముందుకొచ్చి ఈ యొక్క డివిజన్కి సంబంధించి చిట్టా గంగాధరరావు గారి యొక్క, గంగదామరరావు గారి యొక్క ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇక్కడ ఎవరైతే వాళ్ళ ముంపుకు గురైనటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 300 పైబడి కుటుంబాలందరూ కూడా దుప్పట్లు, అదేవిధంగా చీరలు కూడా పంచిపెడుతున్నటువంటి సందర్భంలో అది ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క అకాల వర్షాలతోటి ఇటు గుంటూరు జిల్లా కానీ, కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏ విధంగా ఇబ్బంది పడతా ఉన్నారో గత 4-5 రోజుల నుంచి మనంతా కూడా చూస్తా ఉన్నాం. దాతలందరూ కూడా ముందుకు వచ్చినట్టు పనిచేస్తా ఉన్న పరిస్థితి ఉంది. గత 3 రోజుల నుంచి కూడా కొవ్వూరు నియోజకవర్గం నుంచి మేము కూడా రోజుకొచ్చి. కాకినాడ జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బుధవారం ప్రారంభించారు. తొలి సభ్యత్వాన్ని పార్టీ జిల్లా అధ్యక్షుడు చిలుకూరి రామ్ కుమార్కు అందించారు. సభ్యత్వ నమోదు రాష్ట్రంలోనే కాకినాడ జిల్లా ప్రథమ స్థానంలో నిలవాలని కోరారు. రాష్ట్ర నేత మాలకొండయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కొంచెం కెమెరా మీ డౌన్ చేయాలి. ఓకే నెక్స్ట్ రామ్ కుమార్ గారు మీరు ఒకసారి పట్టుకోండి. రండి రండి అన్నా నంబలనా ఒకసారి ఇంకా ధ్యానం వీడియోలు కొడుకున్నారు.
భారీ వర్షాలకు కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం ముస్తాబాద్లోని స్టాక్ యార్డులు జలమయమయ్యాయి. బుడమేరు వరద ఉధృతి ప్రభావానికి పెద్ద సంఖ్యలో మోటారు వాహనాల షోరూంలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. టాటా మోటార్సు స్టాక్ యార్డులోని కార్లు, ఆటోలు, లారీలు నీట మునిగిపోయాయి. వరద కొంచెం తగ్గుముఖం పట్టడంతో వాహనాలు బయటకు కనిపిస్తూ ఉన్నాయి. వాహనాలకు భారీ నష్టం వాటిల్లినట్లు సంబంధిత యాజమాన్యాలు చెబుతున్నాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.